హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా. అందరూ పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి? చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపే అంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో. ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో. అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో చావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. పొసగా మేలు చేసి పొమ్మనుంటే చాలు. మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నారు. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మన చేతి చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. విశ్వదాభిరామ వినురవేమ. భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. పూర్వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు. అపకారం చేసేలాగా ఆగుతున్నాం ఇప్పుడు మనం. అసలు ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే వేసేస్తాం. ఇప్పుడైతే చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు
పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పించామనుకోండి, పొరపాటున అడిగామా మనం లేచేస్తారు. ఇచ్చింది పాపం, అదే మన కర్తవ్యం అంట. పాపం వేమన గారు చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడు ఎందుకు ఇవ్వాలి? 10 లక్షల దాకా ఎందుకు? ₹1,00,000 ఇచ్చినా సరే మళ్ళీ అడిగామా చచ్చాను ఇవ్వాలి, వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి. సో కానీ వేమన గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, నీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష, అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అదే నేను చంపాలని చూశాను, కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓ వేమ
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా, ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటేనంట. అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితాన్ని నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు. మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా చంపకూడదు, శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చారు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా, అందుకని ఏం చేయాలట, మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట. అదే మన కర్తవ్యం అట, అదే మన కర్తవ్యము. అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి, శత్రువుకు కూడా కీడు చేయడని. చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతవరకు కొంతైనా రియలైజేషన్ అని వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా అందరూ. పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి, చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపే అంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో. ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో, అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో సావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. పొసగా మేలు చేసి పొమ్మనుంటే చాలు, మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నారు. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మన చేతి చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. విశ్వదాభిరామ వీరుడవేమ.
ఇచ్చినట్టి ఇష్టమైన వాడా పూర్వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు. అపకారం చేసేదాకా ఆగుతున్నాం ఇప్పుడు మనం, అసలు ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే వేసేస్తాం. ఇప్పుడైతే చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పిచ్చాం అనుకోండి, పొరపాటున అడిగామా మనం వేసేస్తారు. ఇచ్చింది పాపం, అదే మన కర్తవ్యం అంట. పాపం వేమన గారు చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడికి ఎందుకు ఇవ్వాలి? 10 లక్షల దాకా ఎందుకు? ₹1,00,000 ఇచ్చినా సరే మళ్ళీ అడిగామా చచ్చాను ఇవ్వాలి, వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి. సో కానీ వేమన గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం
అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా, సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష, అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అరే నేను చంపాలని చూశాను, కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. అది ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి, పశ్చాత్తాపడడానికి కారణమవుతుంది అన్నమాట. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా, ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటేనంట. అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితాన్ని నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు. మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చారు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా, అందుకని ఏం చేయాలట, మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట. అదే మన కర్తవ్యం అట, అదే మన కర్తవ్యము. అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి, శత్రువుకు కూడా కీడు చేయడని. చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతైనా రియలైజేషన్ అని వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా అందరూ. పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు
తన చేత జిక్కినేమి కీడు చేయరాదు చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి, చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపేంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో. ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో, అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో సావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. కొసగా మేలు చేసి కొమ్మలుంటే చాలు, మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నారు. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మన చేతి చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. ఈశ్వరాభిరామ వీరుడవేమ. భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పూర్వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు. అపకారం చేసేదాకా ఆగుతున్నాం ఇప్పుడు మనం, అసలు ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే వేసేస్తాం. ఇప్పుడైతే చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా
తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పించామనుకోండి, పొరపాటున అడిగామా మనం లేచేస్తారు. ఇచ్చింది పాపం, అదే మన కర్తవ్యం అంట. పాపం వేమన గారు చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడికి ఎందుకు ఇవ్వాలి? 10 లక్షల దాకా ఎందుకు? ₹1,00,000 ఇచ్చినా సరే మళ్ళీ అడిగామా చచ్చాను ఇవ్వాలి, వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్ లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి. సో కానీ వేమన గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష, అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అరే నేను చంపాలని చూశాను కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. అది ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటేనంట. అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితం నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు. మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా చంపకూడదు. శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా
తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చాడు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా. అందుకని ఏం చేయాలట? మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట. అదే మన కర్తవ్యం అట. అదే మన కర్తవ్యము. అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి. శత్రువుకు కూడా కీడు చేయడని చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతవరకు కొంతైనా రియలైజేషన్ అని వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా అందరూ. పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి? చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపే అంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో. ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో. అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో సావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. పొసగా మేలు చేసి పొమ్మంటే చాలు. మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నారు. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మంచి అయితే చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. విశ్వదాభిరామ వినురవేమ. భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పూర్వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు
అపకారం చేసేదాకా ఆగుతున్నాం ఇప్పుడు మనం అసలు. ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే వేసేస్తాం ఇప్పుడైతే. చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు ఇప్పుడు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పిచ్చామనుకోండి, పొరపాటున అడిగామో మనం లేచేస్తారు. ఇచ్చింది పాపం, అదే మన కర్తవ్యం అంట. పాపం వేమన గారు చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా, నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడు ఎందుకు ఇవ్వాలి? 10 లక్షల దాకా ఎందుకు? 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే మళ్ళీ అడిగామా చచ్చాము, ఇవ్వాలి, వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా? దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి. సో కానీ వేమన గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష.
అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అరే నేను చంపాలని చూశాను, కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటేనంట. అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితాన్ని నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు. మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చారు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా, అందుకని ఏం చేయాలట, మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట. అదే మన కర్తవ్యం అట, అదే మన కర్తవ్యము. అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి, శత్రువుకు కూడా కీడు చేయడని. చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతైనా రియలైజేషన్ అని వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా అందరూ. పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి, చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపే అంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో.
ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో, అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో సావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. కొసగా మేలు చేసి పొమ్మంటే చాలు, మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నాను. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మన చేతి చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. ఈశ్వరాభిరామ వీరుడవేమ. భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పూర్వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు. అపకారం చేసేదాకా ఆగుతున్నాం ఇప్పుడు మనం, అసలు ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే చేస్తాం ఇప్పుడైతే. చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు ఇప్పుడు. కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం?
మేలు చేసిన వాళ్ళని డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పించామనుకోండి, పొరపాటున అడిగామో మనల్ని వేసేస్తారు. ఇచ్చింది పాపం, అది మన కర్తవ్యం అంట. పాపం ఏమనగా చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరన్నా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడికి ఎందుకు ఇవ్వాలి, 10 లక్షల దాకా ఎందుకు, ₹1,00,000 ఇచ్చినా సరే మళ్ళీ అడిగామో చచ్చాను ఇవ్వాలి, వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా, దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి ఇప్పుడు. సో కానీ వేమన్ గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష, అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అరే నేను చంపాలని చూశాను కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. అది ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటేనంట. అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితాన్ని నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు. మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చారు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా, అందుకని ఏం చేయాలట, మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట. అదే మన కర్తవ్యం అట, అదే మన కర్తవ్యము. అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి, శత్రువుకు కూడా కీడు చేయడని. చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతవరకు కొంతైనా రియలైజేషన్ అని వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని
వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నా పద్యాలు వింటూ చక్కగా బాగానే ఉంటారు కదా అందరూ. పద్యాలు చదువుకుంటూ మళ్ళీ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ పద్యాల్లోని భావాలని తెలుసుకుంటూ ఇంత అద్భుతమైన పద్యాలు రాశారు కదా మన వేమన గారు అని మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారని నాకు తెలుసు. ఈరోజు మనం ఏం పద్యం చెప్పుకుందాం చూద్దాం. ఇందులో ఏం పద్యం చెప్పుకుందాము? చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యము భావము ఈరోజు మనం రాసేసుకున్నాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, చంపదగిన ఎట్టి శత్రువు ఏంటి? చంపక్కర్లేదన్న శత్రువుని కూడా ఇప్పుడు కీడు చేసి పంపిస్తున్నారు. చంపే అంత నేరం చెయ్యకపోయినా కూడా చంపుతున్నారు ఈ రోజుల్లో. ఇంకా వేమన గారు ఉన్న రోజుల్లో కొంచెం ఏమన్నా నీతి నిజాయితీ జాలి దయ కరుణ లాంటివి కొంచెం ఏమన్నా మిగిలి ఉన్నాయేమో. అందుకే ఈ పద్యం ఇలా రాశారు ఆయన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినా కూడా కీడు చేయొద్దు అని ఆయన రాశారు. కానీ ఈ రోజుల్లో చంపడం ఏంటో చావడం ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. పొసగా మేలు చేసి పొమ్మనుంటే చాలు. మాట్లాడితే చంపుడే, చంపేంత కారణమే ఉండదు అక్కడ, అయినా చంపేస్తున్నారు. ఇంకా చంపదగిన ఎట్టి శత్రువు మంచి అయితే చిక్కేదాకా ఎక్కడ అర్థం. ఇంకా అదే చంపదగిన ఎట్టి శత్రువు దొరికితే ఇంకంతే సంగతి. విశ్వదాభిరామ వినురవేమ. భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా పూర్వేమ సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు. అపకారం చేసేదాకా ఆగుతున్నాం ఇప్పుడు మనం. అసలు ముందే వేసేయడమే, అపకారం చేయక ముందే వేసేస్తాం. ఇప్పుడైతే చంపదగిన అంతటి, చంపదగిన అంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు
పరాజితుడై తనకి చేతికి చిక్కినా కూడా తన చేతికి చిక్కినా కూడా అతడిని చంపరాదు. అతడిని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. తనకు చేతనైనంతగా మేలు చేసిన వాళ్ళే శత్రువులు చేస్తున్నారు. ఇప్పుడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేసి పంపడం తర్వాత సంగతి. మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు కదా, దానికేంటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజుల్లో? తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. ఇది వేమన గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వాళ్ళనే డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు అప్పించామనుకోండి, పొరపాటున అడిగామా మనం లేచేస్తాం. ఇచ్చింది పాపం, అదే మన కర్తవ్యం అంట. పాపం వేమన గారు చూడు. ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఇలాగా? ఇంత నిజాయితీగా నీతిగా కీడు చేసిన వాడికి కూడా మేలు చేసి పంపేంత ఎవరైనా ఉన్నారా? మేలు చేసిన వాడిని కూడా కీడు చేసి చంపి ముక్కలు చేసి నరికి వీడు ఎందుకు ఇవ్వాలి? 10 లక్షల దాకా ఎందుకు? ₹1,00,000 ఇచ్చినా సరే మళ్ళీ అడిగామా చచ్చాము, ఇవ్వాలి వదిలేయాలి. పొరపాటున 4 సార్లు ఫోన్ చేసి ఇచ్చామనుకో అన్నమాట. అలా ఉంది పరిస్థితి. ఫోన్ లేని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, మర్యాద కోసం అయ్యో పాపం అని చెప్పి ఎవరినంటే తెచ్చి పెట్టుకున్నాము, వాళ్ళ చేతిలో హతం. ఈ మధ్య ఎన్ని చూసాం అలా దత్తత తెచ్చుకున్న పిల్లలు తల్లిని చంపేయడం అనేది ఎన్నో చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి ఉపకారం చేయడం అంటేనే భయంగా ఉన్న రోజులు వచ్చేసాయి. సో కానీ వేమన గారు చెప్పింది మనం పాటించాలి అంటే ఇలాంటి పద్యాలు కొంచెం మనం మననం చేసుకుంటూ ఉంటే అప్పుడెప్పుడైనా ఎవరో ఒకరికైనా కొంచెం అవును కదా అని ఏమన్నా అనిపిస్తుందేమో అని ఆశ అన్నమాట. ఒకసారి చూద్దాం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అంటే ఎవరైతే మనకి అపకారం చేశారో, ఎవరైతే మనకి కీడు చేశారో వాళ్ళు మనకి కనపడినప్పుడు మనం కీడు చేయకపోగా సరే క్షమించేసాను వెళ్ళు, నీకు ఎప్పుడన్నా అవసరమైతే చెప్పు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు అండగా ఉంటాను అని ఒక మాట మనం అంటే, ఎవరైతే శత్రువు ఉన్నారో ఆ శత్రువుతో మనం ఈ మాట అంటే అదే ఆ శత్రువుకి శిక్ష, అదే పెద్ద శిక్ష అనమాట. వెంటనే వాళ్ళు చాలా రియలైజ్ అవుతారు అనమాట అని ఉండేది అప్పుడు. ఎందుకు అరే నేను చంపాలని చూశాను కానీ ఈరోజు నేను వెళ్తే నన్ను ఏమీ అనకపోగా ఇంకా నాకు సహాయం చేస్తా అన్నారు కదా అని ఆ మాటే అవతల శత్రువుకి చచ్చిపోయినంత రియలైజ్ అనమాట. అది ఆ మాట చాలు, ఇంకా వేరే కత్తులు పెట్టి పడవక్కర్లేదు, ఇంకే విధంగా నువ్వు చంపక్కర్లేదు అనమాట. ఆ ఒక్క మాట మనం నీకు నేనున్నాను అనే ఒక మాట మనం అనగలిగితే అదే శత్రువుకి పశ్చాత్తాపం అనమాట. అది కూడా ఇందులో అర్థం వస్తుంది. దీంట్లో రాయలేదు కానీ భావంలో అలా కూడా అర్థం వస్తుంది అనమాట. ఇందులో పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, అదే తనకి రియలైజ్ అవ్వడానికి పశ్చాత్తాపడడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓ వేమ
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, చంపదగినంతటి గొప్ప అపకారము చేసిన శత్రువు, చంపాలి వాడిని, చాలా ద్రోహం చేసేసాడు, మనకి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసాడు, మన ఆస్తులన్నీ కొల్లగొట్టాడు, ఏం చేసినా పాపం ఉండదు, కుటుంబాల్లో చిచ్చులు పెట్టాడు, ఎంతో అపకారం చేశాడు మనకి. అయినా కూడా ఆ శత్రువు ఎదురైతేనట, అపకారము చేసిన శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా, ఈరోజు నీకు చేసిన పాపానికి నేను పశ్చాత్తాపడుతున్నాను, దానికి అనుభవిస్తున్నాను, నేను ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నాను, సో ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే కనుక అతడు వచ్చాడు కదా, ఏంట్రా నిన్ను క్షమించేది, నా జీవితాన్ని నాశనం చేసావు, చంపుతా ఉండని చెప్పి అనకుండా చంపరాదు, పైగా చిక్కినా కూడా అతడిని చంపరాదు, మన చేతికి చిక్కినా అతనంతటా అతను వచ్చినా కూడా చంపకూడదుట, చంపకుండా పైగా ఏం చేయాలట, పైగా చంపకూడదు, శత్రువు పరాజితుడై తన చేతికి చిక్కినా కూడా అతన్ని చంపరాదు, పైగా అతడికి కీడు చెయ్యకుండా తనకు చేతనైనంతగా మేలు చేసి పంపాలి. అతనే పరాజితుడై మన దగ్గరికి వచ్చారు కదా, క్షమించమని అడుగుతున్నాడు కదా, అందుకని ఏం చేయాలట, మనం ఏమాత్రం కీడు చేయకుండా మనకి చేతనైనంతలో మేలు చేసి పంపాలట, అదే మన కర్తవ్యం అట, అదే మన కర్తవ్యము, అప్పుడే మనకి మోక్షం వస్తుందన్నమాట. ఎందుకంటే మన శత్రువుకు కూడా కీడు చేయడు అని అంటూ ఉంటారు చూడండి, శత్రువుకు కూడా కీడు చేయడని, చాలామంది పగవాడికి కూడా ఇలాంటి బాధ రాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో కొంతవరకు కొంతైనా రియలైజేషన్ అనేది వస్తుంది, పశ్చాత్తాపం అనేది పడతారు, మార్పు వస్తుందని వేమన గారి ఆశ అన్నమాట. ఇప్పుడు ఆయన ఉండుంటే ఏమయ్యేదో మరి పాపం.